crazy kapuram. నాకు ఒకటి చాలు. మళ్ళీ పోగొంటూ వస్తావుగా? ఇదిగోండి, అప్పుడు వచ్చి తీసుకుంటా. సరే, మళ్ళీ వస్తాలే. 100 రూపీస్ రీఛార్జ్ చేయండి. టైం ఉంది, టాక్ చేసుకుందామా అలా వాకింగ్ చేస్తూ? ఓయ్, నీకు తిండి తప్ప వేరే ఎజెండానే లేదు. నీకు అమ్మాయి ఎందుకురా? ఫ్రెండ్షిప్ కి. నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తే నీకు ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు, బిస్కెట్లు అన్ని తినిపిస్తా. ఏయ్, ఎవరైనా 4th క్లాస్ అమ్మాయిని చూసుకో. అదేంటి, ఇది కాదు నిన్నే. ఏయ్, వెంట పడితే షీటీం ని పిలిపించి పట్టిస్తా. పని చూసుకో. మొహం చూసుకున్నావా ఎలా ఉందో? నీకు అమ్మాయి కావాలా? వేస్ట్ ఫెలో. అమ్మో, ఇది మామూలు కదరా బాబు. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బా. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బా. La 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 la. అబ్బని తీయని దెబ్బ థ్యాంక్ యూ. ఉదయాన్నే కరుణించావు. కరుణించలేదురా ముసలోడా. ఉన్నావో పోయావో చూద్దామని వచ్చాను. అప్పుడే పోతానా? ఐఎమ్ స్టిల్ సో యంగ్, యు నో. సిగ్గులేదు. పల్లుడు పోయినాయి, జుట్టు రాలిపోయింది. బండి ఎన్నిసార్లు గ్యారేజీకి పోయిందో లెక్కే లేదు. నాకెందుకురా సైడ్ కొడతావు? రొమాన్స్ కి వయసు లేదే వయ్యారి. నోరు ముయ్యరా బికారి. చూడు, ఫోటో తీయాలంటే ఫోన్ లో మెమరీ కార్డు ఉండాలి. కొనుక్కోవాలంటే షర్టులో మనీ ఉండాలి. పండు తినాలంటే నోట్లో పళ్ళు ఉండాలి. ఒక్కసారి నువ్వు అంటే నా కెపాసిటీ ఏంటో చూపిస్తా. ఓ అంటానికి నువ్వు హృతిక్ రోషన్ కాదు, మహేష్ బాబు కాదు, పోనీ వాళ్ళ బాబు కూడా కాదు. ఇవన్నీ పని చూసుకోరా ముసలాడు. ఏమిటో పొద్దున్న ఎవరి మొహం చూశాను. బ్యాడ్ టైం. వస్తాను. ఒంటరితనంతో బాధపడుతున్న వాళ్ళకి ఇంటర్నెట్ ఓ వరంలా మారింది. నెట్ లో ఉండే ఫ్రెండ్షిప్ సైట్స్ లో అన్ని వయసుల వారికి స్నేహితులు దొరుకుతున్నారు. మోడుపారిన జీవితాల్లో వసంతాలు నింపుతున్నారు. ఈ వయసులో నన్ను భయపెట్టి చావకరా, పట్టుకోలేను. మీరు ఓవరాక్షన్ చేయొద్దు. మొన్న మా అక్క వేయించిన ఒడియాలు మీరు మెట్టుకున్నప్పుడు ఎంతకంటే ఎక్కువ సౌండ్ చేశారు. అయిపోయినట్టుంది, తినేయండి. ఖాళీగా నేనేం చేసుకోను? నీ మొహం మండ. భయపడి తెచ్చాను. న్యూస్ అయిపోయినాయి. అబ్బా, ఈ అమ్మాయి ఎవరో కానీ తమన్నాలా ఉంది. ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిద్దాం. అదేంటి నన్ను బ్లాక్ చేసింది? వేరే అమ్మాయికి పంపిద్దాం. అబ్బా, ఈ అమ్మాయి ఎవరో కానీ కాజల్లో ఉంది. ఈ అమ్మాయి కూడా నన్ను బ్లాక్ చేసాం. ఏరా నా కొడక, ఎందుకు ఏడుతున్నావురా? ఏరా బుజ్జి, ఏమైంది నాన్న? అదిగో ఆ చందమామ చూడు, చందమామ చూడు. ఆడింకా నీ శంకలో సంటి పిల్లాడు అనుకున్నావేట. అట్టంగా నిలువుగా అడ్డగాడిదలాగా ఎదిగాడు. యాదవన్నారు యాదవా. మొన్న ఓటు కూడా వేశాడు. ఇప్పుడేమైందిరా? ఏడోకురా. చుట్టుపక్కల వాళ్ళు మన ఇంట్లో మిక్సీ పాడైంది అనుకుంటారు. కాదమ్మా, వాషింగ్ మిషన్ పాడైంది అనుకుంటారు. యాదవన్నారు యాదవ, యాదవన్నారు యాదవా. ఏంటండి పిల్లాన్ని పట్టుకుని అంత తేసి మాట్లాడుతున్నారు?
అసలు మీరు తండ్రేనా? అయ్య బాబు ఇదైతే అంత మాట అనేవేటే? ఈ ఎదవ పుట్టినప్పుడు హాస్పిటల్లో నా పేరే కదా నువ్వు రాయించావు, ఇప్పుడు ఆ మాట అనేవేటే? నేను అన్నది ఈ ఎదవకి డైజెషన్ ప్రాబ్లం ఏమో, బాగా తింటాడు కదా అందుకు నేను అన్నది. మరి ఏంటో చెప్పు. అక్క, ఒక అమ్మాయికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపితే నన్ను బ్లాక్ చేసింది అక్క. ఏంటి నిన్ను బ్లాక్ లో అమ్మేసిందా? ఎగాదేగా చూసి ఉన్న ఫలంగా నిన్ను ఏ ఎదవా కొండు, నీకు బ్లాక్ రేట్ వచ్చేసిందా? డాడీ వీడు చెప్తున్నది వేరే మ్యాటర్. బబ్లు నువ్వేం వరి కాకు, ప్రతి మనిషికి దశ తిరుగుతుంది. తిరగకపోతే మనమే గుండ్రంగా తిప్పేద్దాం. నీకు గర్ల్ ఫ్రెండ్స్ దొరుకుతారు నాన్న, నువ్వేం వరి కాకు. ఏటమ్మా గాలి ఫ్రెండ్సా? కాదు డాడీ, గర్ల్ ఫ్రెండ్స్. గర్ల్ ఏంటి ఎదవ మొక్కని గర్ల్ ఫ్రెండ్స్ కూడానా? నిజంగా దొరుకుతారా అక్క? అక్క మెళ్ళలో తాళి కట్టడానికి బావ దొరికినప్పుడు నీతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఏ బేవర్స్దో ఎదురు చూస్తూ ఉంటుంది లేరా. మమ్మీ వెయిట్ చేయనన్నా, వెయిట్ చేయి. నేను వెయిట్ చేయను. అవునరా, నువ్వు వెయిట్ పెరుగుతావు తప్ప వెయిట్ చేయవు సవట సన్నా. ఏంట్రా అలా ఉన్నావు? నీ అక్క వంట చేయలేదా? మావ, నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. ఈ లోకంలో తిండే కాకుండా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి తెలుసా? అబ్బో నొప్పి వచ్చేస్తుందిరా. నీకు ఇంత లోకజ్ఞానం ఎప్పుడు ఏడిసిందిరా? నువ్వు తెలివిగా మాడకరా, నాకు చాలా గిల్టీగా ఉంటది. అక్క అక్క అలా అరుస్తావేంట్రా? జంతువు ఏమైనా గరిచిందా? అమ్మో అభి, అభి నువ్వు లోపలికి పద. అలా వదిలే. ఐషు మీరిలా వదిలేశారు కాబట్టి వీడు అడ్డగారుగా తయారయ్యాడు. నేను కూడా వదిలేస్తే ఆ అమ్మోత అయిపోతాడు. అభి వాడు డిప్రెషన్ లో ఉన్నాడు. ఏమే ఆడేమన్నా సముద్రమా డిప్రెషన్ వచ్చి తుఫాన్ రావడానికి? అది ఆ డిప్రెషన్ కాదు, మెంటల్ డిప్రెషన్. ఫ్యామిలీకి ఉన్న ప్రాబ్లమా? అభి వాడు ఎవరో అమ్మాయికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే బ్లాక్ చేసిందంట. కరెక్టే చేసింది, లేకపోతే ఆడి వయసు ఏంటి, ఆడు చేస్తున్న పనులేంటి? అలా తిట్టద్దు అభి, పాపం పొద్దుటి నుంచి ఒక్కసారి టీ తాగాడు, ఒక్కసారి భోజనం చేశాడు. కిలో తినాల్సింది 50 గ్రాములు తిన్నాడు. గాలను పాలు తాగేవాడు గ్లాస్ పాలే తాగాడు. పాపం. ఐషు నువ్వేం టెన్షన్ పడకే, ఎన్నాళ్ళు తిన్న బ్యాంకింగ్ ఉందిగా, అది సరిపోతులే. అభి ఏంటది? అమ్మాయి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. రియల్లీ వాయిస్ మెసేజ్ కూడా వచ్చింది. హాయ్ పబ్లు. హాయ్. పళ్ళు తోముకున్నావా? లేదు. కంపు. అవునా? అయితే ఇప్పుడే తోముకుంటా. బిస్సా. థ్యాంక్స్ పబ్లు. టాయిలెట్ కెళ్ళావా? లేదు. వెళ్ళిరా, కంఫర్టబుల్ గా ఉంటుంది. ఓకే. అమ్మా వెళ్ళొచ్చా. నువ్వెవరు? నీ పేరేంటి? నా పేరు అనామిక. అనామికనా? బాగుంది. పేరే కాదు, నేను కూడా బాగుంటా. మన ఫోటో సెండ్ చేయొచ్చుగా. నాకంటే ముందు నువ్వు సెండ్ చేయొచ్చుగా. చేస్తాగా. నీ లేటెస్ట్ ఫోటో నువ్వు హ్యాండ్సమ్ గా ఉన్నది పంపించు. ఆమెతో తాగే ముఖమైతే వద్దు, సరేనా? అలాగే. ఏంట్రా ఫోన్లో ఎవరితో చాటింగ్? అదే ఏం లేదు బావా, నీకు చెప్పకూడదు, అదంతా టాప్ సీక్రెట్. కొత్త టాప్ లేచిపోద్ది చెప్పా. బావా మరే నాకు అమ్మాయి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది. అబ్బో నీ జన్మ ధన్యమైపోయిందిరా. ఇంతకీ ఎవరు తప్పెచ్చా మొహంది? అక్క 2 కిలోల మటన్ బిర్యానీ ఉండు. ఐ యామ్ వెరీ హ్యాపీ. దేశంలో కరువు ఈడి వల్లే. చెప్పు డియర్. మీరంటే నాకు చాలా ఇష్టం. నాకు కూడా.
బెండకాయలు ముదిరిపోతే దాని టేస్టే వేరు. అవునవును. కుళ్ళిపోతే ఇంకా టేస్ట్. ఇది తిడుతోందా పొగుడుతోందా? నీ ముఖం నాకెప్పుడు చూపిస్తావు డియర్? నీ ముఖం నేను చూసాక అయితే చూపిస్తా నా ముఖం. ఫోటో అప్లోడ్ చేస్తా, సెల్ఫీ తీసుకుంటా. ఏమిటి రెండు ముఖాలు కనిపిస్తున్నాయి? ఏమిటండి సుబ్బారావు గారు, సీనియర్ సిటిజన్ పట్టుకుని పొరపాటున హార్ట్ అటాక్ వచ్చి పోతాను? అయినా సీనియర్ సిటిజన్ లాగా ఉండక ఈ అంగశాస్త్రలేట్ అయ్యా. అప్పుడే మీకు వాసన వచ్చేసిందా? ఫుల్లుగా. అయినా నీ సంగతి నాకు తెలియదేముందయ్యా, నా ముక్కు చాలా సెన్సిటివ్. అయినా నన్ను అందరూ కుక్క బుద్ధి అని ఆడిపోసుకుంటా ఉంటారు. ఏం చేయను నా కర్మ. సుబ్బారావు గారు, ఈ విషయం ఎవరితో చెప్పద్దే. ఒంటరిగాని ఏదో నా బాధ కృతి నేను పడుతున్నాను. చెప్పను గాని కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని డీల్ చెయ్యండి. ఎందుకంటే ఎవరితోనే కిలాడిది గాని తగులుకుందాం అనుకో, ముందు మీ ఆవిడని మీ ఇంటికి వచ్చేస్తారు. ఆ తర్వాత మొత్తం ఇల్లు ఉడిచేస్తుంది. ఆ తర్వాత ఉన్నదంతా సౌరం చేసేసి నిన్ను బయటకు పంపేయగలదు. జాగ్రత్త. మీరు చింతగా ఉండండి సుబ్బారావు గారు. నేనేమి డాష్ డాష్ కాదు, సీతాపతి. జాగ్రత్త, పువ్వెట్టి మూసేయగలదా? కొట్టాలా చంపాలా? వాడేం చేస్తున్నాడు చెప్తే నువ్వే కొడతావు. ఏం చేసావురా? మమ్మీ డాడీని కొట్టింది కానీ నన్ను ఎప్పుడు కొట్టదు. అయ్యో, ఆ మీసమేమిట్రా? నేను అందుకే కొడుతున్నాను. 500 రూపాయల కాజల్ స్టిక్ ఆ మీసం కూడా సర్వనాశనం చేశాడు. అబ్బా బబ్లు, నీకిప్పుడు ఆ మీసాలు ఎందుకురా? నువ్వు యంగ్ గా మహేష్ బాబులే తెల్లగానే ఉన్నావు కదా. మహేష్ బాబా వీడా? అమ్మా, నేను ఒక అమ్మాయిని నెట్ లో ఫ్రెండ్షిప్ చేశాను కదా, ఆ అమ్మాయి నా ఫోటో పెట్టమంది. పెట్టమంటే మరి స్కూల్ పిల్లాళ్ళ కాకుండా సినిమా హీరోలా కనబడదామని ఇలాంటి వెర్రి చేష్టలన్నీ చేస్తున్నాడు చూడు. ఫోటో తీసుకున్నావా? సెల్ఫీ తీసుకుని అప్లోడ్ చేశా. అక్క రా, నువ్వు నేను సెల్ఫీ తీసుకున్నావు. నేను రాను. నా తమ్ముడికి వయసు ఎక్కువ అంటే నా వయసు కూడా ఎక్కువ అనుకుంటారు. చిచి, నేను రాను. అక్క పోనీ నువ్వు రామ్మ, మనిద్దరం సెల్ఫీ తీసుకున్నావు. వస్తాను కానీ నువ్వు నన్ను అక్క అని చెప్పాలి. అలాగే. డార్లింగే పోసిన డార్లింగే, ఫీలింగే ఇది నా ఫీలింగే. ఇదిగో ఈ ఫోటో 1990 సంవత్సరంది. అంటే 25 ఏళ్ల క్రితం. నాకు 25 ఏళ్ల వయసుదన్నమాట. అప్లోడ్ చేయమన్నావుగా, చేసా. నరశేఖర్ కృష్ణలా ఉన్నారే. దీని మొహం మండ. మహేష్ బాబులాగా ఉన్నావని చెప్పొచ్చుగా. అయ్యో, ఫీల్ అయ్యా. బాబులా ఉన్నారండి. వాడెవడు? మహేష్ బాబు కొడుకు. అనామిక, నా ఫోటో ఎలా ఉంది? రోస్టెడ్ పెసరట్టులా బాగుంది బబ్లు. అయ్యో, అలా అనిపించిందా? ఏ, నువ్వేమనుకున్నావు? నేనింకా మా అమ్మ చేసి దెబ్బరొట్లో ఉందనుకున్నానే. దిబ్బ రొట్టె ఓల్డ్ ఫ్యాషన్, రోస్టెడ్ పెసరట్టు బాగా హై. అవునవును, తింటుంటేనే చెయ్యి నోరు కాలిపోతాయి. అనామిక, ఇంతకీ మనం ఎప్పుడు కలుద్దాం? నువ్వెప్పుడంటే అప్పుడే. రేపు కలుద్దామా? షూర్ డార్లింగ్. ఐషు, వచ్చావా? వచ్చాను. మరే నువ్వు కనిపించట్లేదు. పవర్ లేదుగా, ఎలా కనిపిస్తాను? ఓ, హాల్లో టీవీ ఆఫ్ చేసావా? అబ్బా, చేశాను.
ఏం లేదు, మళ్ళీ కరెంట్ వస్తే టీవీ పాడైపోతుంది. అన్నట్టు ఫ్రిడ్జ్ లో పెట్టావా? పెట్టాను బాబు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఏం లేదు, పడుకో. ఐషు, లైట్స్ అన్ని ఆఫ్ చేసావా? చేశాను బాబు, చేశాను. గుడ్డు తలుపు వేసావా? వేశాను బాబు. ముందు నువ్వు సైలెంట్ గా పడుకో. ఐషు, అబ్బా ఇప్పుడేంటి? మెయిన్ డోర్ లాక్ చేసావా? అబ్బా చేశాను. పడుకో అయితే. ఐషు, మళ్ళీ ఏంటవి? పొద్దున్న అలారం పెట్టావా? ఇంకొక క్వశ్చన్ వేసావు అనుకో, నేను పీస్ పీసులు చేసేస్తాను. ఏం చేస్తున్నావు? క్యాండిల్ ఆపేవో లేదోనని. సీతాలు సింగారం మీసా లేవు కదా. సీతాపతి బంగారం. బాగుందయ్యా, చాలా బాగుంది. అదేదో ఉర్దూ సావితిలాగా ముసలి గుర్రానికి గంటలు జీను అని నీ అవ్వరం అలాగుంది. వాళ్ళకి రంగు పేసుగు పౌడరు అదిరిందయ్యా సీతాపతి. సుబ్బారావు గారు అది అలా ఉంచండి. ఇప్పుడు మళ్ళీ వచ్చిన ఆమని ఈ టైటిల్ ఎలా ఉంది? ఎలారా? ఆకురాళ్ళు వసంతం. ఇదెలా ఊరు కూడా సుబ్బారావు గారు మీద మరీ వెటకారం. దీనికయ్యే టాబ్లెట్లు ఇవాళ ఆవిడ్ని కలవబోతున్నా. అది ముందు నుంచి బీపీ కంట్రోల్ కావట్లా. ఇదిగా ఆవిడ కలవగానే తప్పీరా హార్ట్ అటాక్ తో పోతావు. హ్యాపీ జర్నీ. అబ్బా ఇంకెంతసేపు? వచ్చేస్తున్నాను డార్లింగ్. త్వరగా రా. నువ్వేనా? అంటే నా నెట్ ఫ్రెండ్ నువ్వే అని అడిగాను. నీ పేరు అనామిక కదా? ఒళ్ళు ఎలా ఉందేంటి? నా పేరు భద్రకాళి. జాగ్రత్త. వద్దులేమ్మా, ఇదెక్కడుందో. అబ్బా త్వరగా రా. వస్తున్నాన్రా. నీకు అస్సలు ఆగటం లేదుగా? బావ కాదురా, నేను అనామిక. తింటానికి తప్ప నువ్వు దేనికి పనికిరావని నీ అమ్మ బాబుతో సహా మొత్తం లోకం డిసైడ్ చేసిందిరా. నీకు గర్ల్ ఫ్రెండ్ కావాలా? తప్పండి. ఇంటర్మీడియట్ అలాగే ఉంది, అలాగే ఉంది, అలాగే ఉంది. చదవరా అంటే పెద్ద పెద్ద డైలాగులు చెప్తావా? నీకు చాటింగ్, మళ్ళీ గర్ల్ ఫ్రెండ్. ఇంకెప్పుడు చేయలే బాబా. ఇంకోసారి గర్ల్ ఫ్రెండ్ చాటింగ్ ఉన్నావు అనుకో, నేను షాప్ తీసుకెళ్ళి కూలింగ్ చేస్తా. జుట్టు అయితే ఓకేలే. అబ్బా ఈ ఎకసకాలకి తక్కువ కోట. బబ్లు, ఆయన మన సీతాపతి గారే కదరా? అవును బావా.
ఆయన పార్క్ లో ఏం చేస్తున్నాడు రా? ఈ మధ్యన ఎవరో అమ్మాయితో చాటింగ్ చేస్తున్నానని డాడీ చెప్పాడు బావా. ఓహో, అంటే ఆయన కూడా నీలాగే వెయిటింగా? బావా ఇతనితో కూడా నువ్వే చాటింగ్ చేసావా? చేచే నేను కదరా. అయితే ఎవరో అమ్మాయి వస్తుందనుకుంటా బావా. అమ్మాయి వస్తుందో అమ్మమ్మే వస్తుందో చూద్దాం పద. హాయ్ అంకుల్. ఎవర్రా నువ్వు అంకుల్ అంటున్నావు? మీరు ఎదురు చూస్తుంది మా అక్క కోసమే కదా? ఆవిడ మీ అక్క? మరి ఏమిటాయి అంకుల్ అంటావు? బావా అనొచ్చుగా. మరి మీ అక్క వచ్చింది. ఎక్కడ ఎక్కడ ఎక్కడ? అంటే సిగ్గుపడుతుంది బావా. సిగ్గుపడుతుందా? నాకెళ్ళి సిగ్గు, తనకెందుకో. అంటే అక్క ఒంటి మీద నగలేం లేవు బావా. ఓ, మీ స్టేటస్ కి తగ్గట్టు నగలన్నీ పెట్టుకుని అందంగా రెడీ అయ్యి మీకు కనిపించాలనుకుంటుంది. అలాగా? మిమ్మల్ని నగలు తెమ్మంది కదా, తెచ్చారా బావా? తెచ్చా. అయితే ఇవ్వండి, అక్క అన్ని పెట్టుకుని అందంగా తయారై వస్తుంది. ఇస్తాలేవోయ్ బేషుగ్గాను, నాకు కావాల్సింది కూడా అదేగా. ఏ పదన్నా చెప్పరా, నేనే వచ్చి నెక్లెస్ పెడతాను, దుద్దులు పెడతాను. చెప్పరా ఏ పద ఏమండి సీతాపతి గారు, అసలు మీ వయసు ఏంటి? మీరు చేస్తున్న పనులేంటి? ఏమండి కూతురు వయసున్న అమ్మాయితో చాటింగ్ ఏంటండి? సోషల్ మీడియాని కరెక్ట్ గా వాడుకోవాలండి. అడ్డదిడ్డంగా వాడితే ఇదిగో ఇలాగే ఉంటుంది. అది చేసేవాడిని ఏదో పనులు మళ్ళీ ఇదిగో బతిమాలడం. సర్లే, అది బుద్ధొచ్చింది. ఇక నుంచి ఈ చాటింగ్లు ఫ్రెండ్షిప్లు చేయనే. చంపేస్తా చేస్తా. అదండి బావా ఎందాడు జరిగింది మా అక్క చెప్పదు బావా. ప్లీజ్ బావా. యారా నీ వీపు విమానం మొత్తం మోగిపోతానా? కాదు బావా, రాత్రి ఫుడ్ పెట్టదు, ఆకలితో చచ్చిపోతానని. అన్నా ఒక్క పూట భోజనం చేయకపోతే ఏం కాదురా. యారా మీ అక్కకి ఏమైనా మాజీ లవర్ ఉన్నాడా? చిచ్చి, మా అక్క నిప్పు. మరి ఫోన్ చూసి అలా పొలకించిపోతుందేంట్రా? బావా నువ్వు టెన్షన్ పడకు, నేను వెళ్ళి కనుక్కుంటా. అక్క అక్క అక్క. బబ్లు, నన్ను డిస్టర్బ్ చేయకు. నేను వేరే లోకల్లో ఉన్నాను. నువ్వు అమరా సినిమా డైలాగ్ చెప్పే, కొంచెం అర్థమయ్యేది చెప్పు. బబ్లు, నా ఫ్రెండ్ రిక్వెస్ట్ ఎవరు యాక్సెప్ట్ చేశారో తెలుసా? ఎవరు? బరాక్ ఒబామానా? ఎచ్చి, అలాంటి వాళ్ళు నాకెందుకు? నా చాయిస్ కి సరిపోయిన వాళ్ళే యాక్సెప్ట్ చేశారు. కొంపతీసి మహేష్ బాబు. Exactly. మహేష్ బాబు నా ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాడు. చూడు, మహేష్ బాబా. రేపు ఫిల్మ్ సిటీలో షూటింగ్ కి రమ్మన్నాడు. నిజమా? నీకు ఇంకో విషయం చెప్పనా? నేను సింపుల్ గా ఉంటే సమంతలా ఉంటానట. ఫుల్ గా నగలు పెట్టుకుంటే అనుష్క శెట్టిలా ఉంటానట. రేపు నన్ను అరుంధతిలో అనుష్క పెట్టిన నగలన్నీ పెట్టుకుని రమ్మన్నాడు. Oh my God! నేను ఎంత హ్యాపీగా ఉన్నాను. వీళ్ళిద్దరికి ఏమైంది? ఒకవైపు పిచ్చి, మరోవైపు మెంటల్. రేపు నువ్వు వస్తావా?